ఇక్కడ 1వ తారీఖుతో 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. జగనన్న ఇచ్చిన మాట. ఆ రోజు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒక 2 నెలల ముందు జగనన్న పేదలకు 2,000 రూపాయలు పెన్షన్ అనౌన్స్ చేస్తే ఎలక్షన్కి 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కూడా 2,000 రూపాయలు నేను ఇచ్చేస్తానని చెప్పి 2 నెలల ముందు నుంచి ఇవ్వడం మొదలెట్టాడు. కానీ జగనన్న ఊరుకోలేదు. 3,000 వరకు పెంచుకుంటూ పోతానన్నాడు. అంత వివరంగా 250 పెంచుకుంటూ ఇప్పుడు 3,000 చేసుకుంటూ వచ్చారు జగనన్న. ఒక్క విషయం మీ దగ్గర నుంచి నేను తెలుసుకోదలుచుకున్నాను. పెన్షన్లు అందరికీ టెన్షన్గా ఇంటికి వస్తున్నాయా లేదమ్మా? వస్తున్నాయా? జగన్ గారి పరిపాలన వచ్చిందమ్మా? ఒక్కసారి గతానికి ఇప్పటికి చిన్న తేడా చెప్తాను. గతంలో ప్రతి 3 నెలలకి 1 నెల పెన్షన్ మాయం చేసేవారు, మనకి ఇవ్వకుండా. పెన్షన్ ఇవ్వడానికి 4 నెలలు 5 నెలలు పెన్షన్ తీసుకున్నారు. ఈ రోజు ఆ పరిస్థితి ఉందమ్మా? ఎవరికన్నా ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? ఇంటికి 6:30-6 గంటలకల్లా ఇంటికి పెన్షన్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఆ తేడా ఎవరు చూపించారు? రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. మొత్తం మీద అత్యధిక పెన్షన్లో మన నియోజకవర్గం తీసుకుంటాం. 38,600 పెన్షన్లు తుని తాలూకా మొత్తం మీద 1వ తారీఖు పొద్దున్నే ఇంటికి వచ్చేస్తుంది పెన్షన్. ఒక్కసారి పరిపాలనలో తేడా మీరే గమనించండి. అందరూ కూడా అప్పుడు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా మీరే గమనించండి. గతంలో ఏదైనా పని ఉంటే మండల ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి లైన్లో నిలబడి రోజుల తరబడి పని చేయించుకునే పరిస్థితి. ఈరోజు మన ఊర్లోనే సచివాలయంలో మన పని మనం చేయించుకుంటున్నాం. జగన్ గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన చిన్న తేడా మీరు గమనించమని అడుగుతున్నాను. ఎన్ని సంక్షేమ పథకాలు, అమ్మఒడి, చేయూత, ఆసరా, పెన్షన్, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, ఈ పథకాలన్నీ జగనన్న వచ్చిన తర్వాత మనకు అందుబాటులోకి తీసుకొచ్చి రేపొద్దున మనం జగనన్న చేసుకోకపోతే ఎవరన్నా ఈ పథకాలు ఇస్తారమ్మా? ఎన్నికలు వచ్చాయి కాబట్టి రకరకాల వేషాలతో హెలికాప్టర్ ఇస్తాం, లేకపోతే ఇంటికి కారు ఇస్తాను, మేము డబ్బున్న వాళ్ళు చేసేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను అంటాడు. 14 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా డబ్బున్నవాడు? ఖచ్చితంగా 2024లో మన జగనన్నే గెలిపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది.